గోపీచంద్ విశ్వం థియేట్రికల్ ట్రైలర్ వచ్చిందండి. ఇక రేపో మాపో స్క్రీన్ మీదకి రాబోయే సినిమాకి ట్రైలర్ రివ్యూస్ ఇవ్వడం మాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ చాలా కాలం తర్వాత సీను వైట్ల మూవీ కాబట్టి, అందులోనూ గోపీచంద్ కాంబినేషన్ కాబట్టి చాలామందికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. కొంపదీసి తెగ నవ్వించేయడు కదా అనే ఫీలింగ్ కూడా కొంతమందికి ఉంది. ఇటు కామెడీ అటు యాక్షన్ రెండు చేయగల గోపీచంద్తో ఎలాగైనా సక్సెస్ కొట్టి మళ్ళీ స్ట్రీమ్ లైన్లోకి రావాలన్నది సీను వైట్ల ఐడియా. ఓకే, శ్రీను వైట్ల అనగానే మనకి చాలా సినిమాలు గుర్తొస్తాయి. అందులోనూ మాకు ఒక ట్రైలర్ చూడగానే ఏమాత్రం పోలికున్నా రకరకాల సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేనని ఒక డైలాగ్ ఉంది. అది వినగానే వెంకీలో కృష్ణ భగవాన్ అంటాడే, ఎందుకో మోసాన్ని భరించలేను వెంకటేశ్వరరావు గారు అని ఆ డైలాగ్ గుర్తొచ్చింది. నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను సమీర. ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. ఇక మనవాడేమో నాన్నగారు మోసం చేయలేదండి అంటూ తండ్రిని వెనకేసుకొస్తున్నాడు, సన్ ఆఫ్ సత్యమూర్తి లాగా. నాన్నగారు మోసం చేయలేదండి. అఫ్ కోర్స్ సీను వైట్ల దూకుల్లో కూడా ఈ తండ్రిని సపోర్ట్ చేసే ఎపిసోడ్ ఉంటుంది. ఇక వెంకీలో మాదిరిగా చెంపలు చెళ్ళు మనిపించడాలు, అది కూడా ట్రైన్లో. సునీల్ ఏదో స్టోరీ చెప్తుంటే, అమ్మో వింటుంటేనే గుండెపోటు వచ్చేలా ఉందిరా అని చెప్పి ఆ డైలాగు, అది దుబాయ్ సీన్లో రవితేజ సునీల్కి చెప్పిన స్టోరీనే మళ్ళీ సునీల్కి చెప్పారేమో. వింటుంటే గుండెపోటు వచ్చేలా ఉంది, మీరు ఎట్లా తట్టుకుంటారు సార్? ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే మనవాడు పాత ఫార్మాట్ని గట్టిగా ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. ఇక గోపీచంద్ సైడ్ నుంచి చూస్తే, నీ ట్రాప్లో నేను పడలేదు, నా ట్రాప్లో నువ్వు పడ్డావు అన్న డైలాగ్ ఉంది. నీ ట్రాప్లో నేను పడలేదు, నా ట్రాప్లో నువ్వు పడ్డావు. అలా అనగానే గోలిమార్ గుర్తొచ్చింది. ఇందులో విలన్ అంటాడు, అందరినీ లేపేసి ఏ టెన్షన్ లేకుండా చేస్తాడు అని. అందరినీ లేపేసి ఏ టెన్షన్ లేకుండా చేస్తాడు. ఈజ్ ఎ మాన్స్టర్. అక్కడ గోలిమార్లో హీరో చేతే తన ప్రత్యర్థులను అందరినీ షూట్ చేయిస్తాడు విలన్. తను వాళ్ళని చంపేస్తున్నాను అనుకుంటాడు, కానీ తను విలన్ చెప్పినట్టుగా వింటున్నాడని హీరోకి తెలియదు. కాకపోతే ఇక్కడ రివర్స్ అనిపిస్తోంది. గోలిమార్లో విలన్ హీరోని ట్రాప్లో పడేసి పని చేయించుకున్నట్టు ఇక్కడ విలన్ని హీరో ట్రాప్లో పడేశాడు అనమాట. సరే, ఈ సీరియస్ కథ, ఈ యాక్షన్ పార్ట్ అంతా పక్కన పెడితే ఎక్కువ భాగం నవ్వించేయాలనే ఒక గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఈ సినిమాలో మొత్తం ఒక కమెడియన్స్ మేళమే ఉంది. సాధారణంగా శ్రీను వైట్ల మూవీ అంటే పూర్తిగా కామెడీకి పెట్టింది పేరు. అయినప్పటికీ ప్రతి స్టోరీలో కూడా దానికి బేస్గా ఒక సీరియస్ స్టోరీని తీసుకుంటాడు. ఏదో ఒక టెన్షన్ని ఒక హుక్ పాయింట్లా పెట్టి ఆ కామెడీ ఎపిసోడ్స్ రన్ చేస్తూ ఉంటాడు. ఇది శ్రీను వైట్ల ఫార్మాట్. ఢీ నుంచి రెడీ వరకు, వెంకీ నుంచి దుబాయ్ సీన్ వరకు, ఆఖరికి బాదుషా వరకు అదే ఫార్మాట్. బ్యాక్గ్రౌండ్లో ఒక సీరియస్ కథ లాంటిది ఉండి పైన కామెడీ ప్లే. అయితే ఇక్కడ కామెడీ కాస్త ఓవర్ అయినట్టు కనిపిస్తోంది. మనం ఆల్రెడీ దీని మీద డిస్కస్ చేసాం. విశ్వం మైనస్ భరా అని చెప్పి భరించగలమా అని ఒక టీజర్ రివ్యూ చేసాం. వీలైతే అది చూడండి. గోపీచంద్ చాలా సీరియస్ మూవీస్ కూడా చేశాడు. చాణక్య లాంటి సినిమాలు చేశాడు, అలాగే రణం లాంటి కామెడీస్ కూడా చేశాడు. కానీ ఈ సినిమాలో ఈ సీరియస్ కామెడీ కాంబినేషన్లో ఆ కామెడీ లైన్కి సీరియస్ లైన్కి మధ్య కాంట్రాస్ట్ మరీ ఎక్కువ ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క టెర్రరిస్టులు అది ఇది అని మరీ ఎక్కువ పెద్ద స్థాయి విషయాలు తీసేసుకుని చాణక్య స్టైల్లో చూపిస్తున్నాడు. మరో పక్క ఆగడ్లాగా అతి ఎక్కువ డైలాగులతో ఓదరగొడుతున్నాడు. మరి ఇంత కాంట్రాస్ట్ ఒక మూవీలో ఫిట్ అవుతుందా? ఎక్కడో తేడా కొడుతుంది సీనా అన్నట్టు ఇంత కాంట్రాస్ట్ ఒకే మూవీలో ఫిట్ అవుతుందా? దాన్ని బట్టే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీకు నూడిల్స్ అంటే ఇష్టం కదా, ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణం కదా. మంచూరియా ఫుల్ బౌల్ లబక్కని తినేస్తా. గోపీచంద్ చేసిన లక్ష్యం లాంటి సినిమాలో ఆ సిరీస్ అంతా కొంచెం ఫ్యామిలీ రిలేషన్స్, క్రైమ్, కామెడీ ఇలా కలిపినట్టుంటాయి. జామకాయ మీద ఉప్పు కారం జల్లినట్టు అలాంటి స్టోరీలు ఓకే. అయితే కామెడీ అన్నది జామకాయ లాంటిది కాదు, ఒక స్వీట్ లాంటిది. దీనికి క్రైమ్ జత చేసేటప్పుడు మరీ గొడ్డు కారంలా అనిపించే సబ్జెక్టుని దీనికి కలపకూడదు. అలా చేస్తే లడ్డు మీద ఉప్పు కారం జల్లినట్టు అవుతుంది. ఒక పక్క టెర్రరిస్ట్ లెవెల్ స్టోరీ పెట్టి, మరో పక్క కితకితలు పెట్టే కామెడీ పెట్టి ఈ రెండు కలుపుదామని చూస్తున్నాడు. మరి టెరిఫిక్ కామెడీ అనిపించుకోవాలన్నది సీను వైట్ల లక్ష్యమేమో. సరే, ముందే ఇదంతా బాగుండదని అనడం కరెక్ట్ కాదు, కానీ ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని మాత్రం అనిపిస్తుంది. అన్నట్టు కిక్ శ్యామ్ కూడా కనిపించాడండి ఓ షాట్లో. ఇందులో మరో చోట కార్తికేయలో ఆ విష్ణు చక్రంతో చంపేసే అభీర పాత్రలో చేసిన విలన్ కూడా కనిపించాడు. అక్కడే ఒక చిన్నపిల్ల కూడా కనిపించింది. మొత్తానికి ఇందులో కూడా ఒక చిన్నపిల్ల సెంటిమెంట్ స్టోరీ ఉందన్నమాట. సరే, ఇలాంటి చిన్నపిల్ల సెంటిమెంట్తో హిట్ అయిన సినిమాలు ఈ మధ్య చాలానే ఉన్నాయి. దాని మీద మేము ఒక వీడియో కూడా చేసాం. RRR, అఖండ, బింబిసారా, ఆఖరికి నిన్న మొన్నటి సరిపోదా శనివారంలో కూడా ఈ చిన్నపిల్ల సెంటిమెంట్ ఉంది. చూద్దాం. అసలు ఈ సీను వైట్లకి సెంటిమెంట్లు ఎక్కువ అంటారు. మళ్ళీ హిట్ కొట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.
ఈ ట్రైలర్లో కాదు కానీ ఆ మధ్య వచ్చిన టీజర్ చివరిలో ఒక డైలాగ్ ఉంది, అదేనండి జగన్ డైలాగ్. కొట్టారు తీసుకున్నాం, రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతామని. మరి అమర్, అక్బర్, యాంథోనీ ఇలాంటి సినిమాలతో పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయిన శ్రీను వైట్లకి మళ్ళీ టైం వస్తుందా? కొట్టారు తీసుకున్నాం, మేము కొడతాం అంటున్నాడు కదా, మరి కొడతాడా చూడాలి. కొట్టారు తీసుకున్నాం, రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.